నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు, అధికారులు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్న మంత్రి రామానాయుడు. కాలానుగుణ వ్యాధులను ముందు జాగ్రత్తతో దూరం చేయొచ్చు. భీమవరంలో ఉద్బోధించిన కలెక్టర్ నాగరాణి. తణుకు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీకి పట్టణంలో శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. వెంట ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. తణుకులో ఘనంగా వైద్యుల దినోత్సవ వేడుకలు. డాక్టర్లను సన్మానించిన స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులు. తణుకు కోగంటి హోమ్స్ కమ్యూనిటీ హాల్లో సమావేశమైన గార్డెన్ గ్రూప్ ఆత్మీయులు. దిశానిర్దేశం చేసిన గార్డెనర్ లక్ష్మీ ప్రసన్న. పడమర విప్పరు గ్రామంలో 3 కోట్ల రూపాయల సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. గోకవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే శేషారావుతో కలిసి పంపిణీ చేసిన పెన్షన్లు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఇంటింటా పెన్షన్ల పంపిణీని ఆరంభించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే. ప్రకటించిన కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. పేదలకు మరింత అండనిచ్చిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. సకినేటిపల్లి మండలంలో వెల్లడించిన రాజోల్ ఎమ్మెల్యే వరప్రసాద్. పండుగ వాతావరణంలో సాగిన కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఆనందం వ్యక్తం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. అవ్వా తాతల కళ నెలవేరింది. కూటమి ప్రభుత్వంలో వారు ఈ నెల నుంచి 4,000 రూపాయల పింఛను అందుకుంటున్నారు. అదేవిధంగా దివ్యాంగుల కష్టాలు తీరాయి. ఈ మాసం నుంచి నెలకు 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 6 గంటల నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 2,62,885 మంది పెన్షన్దారులు ఉన్నారు. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ జిల్లాలోని సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ప్రతి 50 మంది పెన్షన్దారులకు ఒక ఉద్యోగిని కేటాయించారు. ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3,000 పింఛన్ను 4,000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఏప్రిల్ నుండి అమల్లోకి రావడంతో ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు 3,000 కలిపి ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఇచ్చారు. దివ్యాంగులకు 3,000 నుండి 6,000కు పెంచారు. వీరికి బకాయిలు ఇవ్వరు. జిల్లాలో 16 రకాల పింఛన్దారులు ఉన్నారు. వీరందరికీ 155 కోట్ల 71 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. కాగా పాలకోలు నియోజకవర్గంలో జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పెన్షన్దారుల పాదాలను కడిగి సీఎం చంద్రబాబు రాసిన లేఖతో పాటు నగదును అందజేశారు. అదేవిధంగా ఉండి నియోజకవర్గ పరిధిలో కుముదవల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ సి నాగరాణి, భీమవరం ఉండి ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, కనుమూరు రఘురామకృష్ణంరాజు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిలు లబ్ధిదారులకు ఇంటి వద్దనే సంక్షేమ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పన్నుటాకులకు ఈ ప్రభుత్వం పెంచిన 1,000తో కలిసి 4,000 రూపాయలు పింఛన్ చాలా ఉపయుక్తకరంగా ఉంటుందన్నారు. కుమారులపై ఆధారపడకుండా పింఛన్ సొమ్ముతోనే నెల అంతా నెట్టుకొచ్చేవారు ఎందరో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈవేళ 1వ తేదీన ఎవరైతే వృద్ధులు, వితంతువులు ఎవరైతే ఉన్నారో 3,000 రూపాయలు పింఛను దాన్ని 4,000 రూపాయలకి పెంచి మళ్ళీ ఏదైతే ప్రజలకి గత 3 నెలల క్రితం ఏదైతే హామీ ఇచ్చామో హామీ నిలబెట్టుకునేటువంటి విధంగా, ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చారిత్రాత్మకం. ప్రామిస్ చేసిన రోజు నుంచి కూడా అంటే ఏదైతే మరి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు ఈవేళ ఆ వృద్ధుల వితంతువులకి. ఎవరైతే 3,000 రూపాయలు ఉండేటువంటి దివ్యాంగుల పింఛన్ని ఈవేళ 6,000 రూపాయలకి పెంచి వాళ్ళకి ఇవ్వడం కానీ, నిజంగా ఇప్పుడే నేను ఆ దివ్యాంగులతో మాట్లాడినప్పుడు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు చెప్తూ ఉన్నారు, 2014, 2019లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి ఆ 3,000 రూపాయలు పెంచినే తప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే ఇప్పుడు మళ్ళీ ఆ 3,000 దివ్యాంగుల పెన్షన్ ఇప్పుడు 6,000 రూపాయలు పెంచారని ఈవేళ దివ్యాంగుల కుటుంబం నుంచి ఆనంద బాష్పాలు మరి వాళ్ళతో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఏదో
కాలానుగుణ వ్యాధులను ముందు జాగ్రత్తతో దూరం చేయవచ్చని జిల్లా కలెక్టర్ సి నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన స్టాప్ డయేరియా అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించి అనంతరం మాట్లాడారు. జిల్లాలో అతిసార వ్యాధిని అదుపు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు వచ్చే నెల 31 వరకు అవగాహనతో కూడిన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతిరోజు పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను సందర్శించి పిల్లల ఆరోగ్యంపై ఆరా తీయాలన్నారు. అవసరమైన వారికి ఓఆర్ఎస్, జింకు మాత్రలను పంపిణీ చేయాలన్నారు. నుంచి ఆగస్ట్ 31 వరకు జరగబోయే స్టాప్ డయేరియా క్యాంపెయిన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాన్ని మన జిల్లా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో సంపూర్ణంగా ఫుల్-ఫ్లెడ్జ్డ్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం అయింది. ఈ క్యాంపెయిన్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపల్ కార్పొరేషన్స్, పంచాయతీ సెక్రటరీస్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్డ్ ఫంక్షనరీస్, అంగన్వాడీ వర్కర్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి ప్రజల్లో అవగాహన కల్పించి మన జిల్లాలో ధైర్యం అనేది లేకుండా దానికి కావాల్సిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు సాగుతున్నాము. ఈ అవగాహన ర్యాలీలో డిఎంహెచ్ఓడి మహేశ్వరరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి దేవ సుధాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల తదితరులు పాల్గొన్నారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారిని ఏలూరు రేంజ్ డీఐజీ జీవి అశోక్ కుమార్ సోమవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోంబాబు దేవస్థానం మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సోమవారం తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్ మొత్తాలను ఇంటింటికి వెళ్లి అందించినట్లు చెప్పారు. ఇదే మాదిరిగా మిగిలిన హామీలన్నీ కూడా పూర్తి చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పట్టణంతో పాటు అన్ని గ్రామాలలోనూ పెన్షన్ల పంపిణీ సందడి హోరెత్తింది. చంద్రబాబు నాయుడు గారు అలా చూడు ఏమైందో అంత క్రితం లేదా చెప్పు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారి సహకారంతో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యంగా 5 మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలని సంతకాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా పెన్షన్లు పెంచుతామని ఇవ్వడం జరిగింది. 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తామని చెప్పారు. అదేవిధంగా దివ్యాంగులకి 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 6,000 రూపాయలు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచి చరిత్రలో ఒకే రోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి ప్రభుత్వంగా ఈరోజు గుర్తుండిపోయే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పెన్షన్లు మన తణుకు నియోజకవర్గంలో కూడా 4 మండలాల్లోనూ కూడా కలిపి 34,848 పెన్షన్లకు గాను 24,66,88,000 రూపాయలని ఈరోజు పెన్షన్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. పెన్షన్లకి ఆద్యుడు
పెన్షన్లు ప్రారంభించినటువంటి వ్యక్తిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనందరికీ కూడా తెలుసు. 35 రూపాయలతో ఎన్టీ రామారావు గారు పెన్షన్లు ఇస్తే తర్వాత 200 రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. తర్వాత దాన్ని 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేశారు. 2000 రూపాయల నుంచి 3000 రూపాయలని చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఆ రోజు 3000 రూపాయల నుంచి 4000కి బాధ్యతలు చేపట్టినటువంటి మొదటి నెలలో ఎన్టీఆర్ భరోసాతో ఈ పెన్షన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. తణుకు ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న 2వ నెంబర్ స్కూల్లో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, మాజీ కౌన్సిలర్లు తణుకు రేవతి, గుమ్మల హనుమంతరావు, ఏలుబడి ఈశ్వర్రావు, తాతపూడి మారుతీరావు, రైతు సంఘం అధ్యక్షులు నల్ల భాస్కర్ రావు, నాయకులు అబ్బ దాసరి, లాజర్లు పాల్గొన్నారు. తణుకు డాక్టర్స్ డేను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు వైద్యో నారాయణో హరి అన్న నానుడికి అనుగుణంగా వైద్యులను సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావించి పలు స్వచ్ఛంద సేవా సంస్థలు వారిని సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. భారతీయులకు వైద్య విద్య కొత్తది కాదు. ఆయుర్వేదం శస్త్రచికిత్సలు ప్రాచీన కాలం నుంచి అమలులో ఉన్న దేశం మనది. ఆరోగ్యమే మహాభాగ్యమైన నానుడి శతాబ్దాల కిందే పుట్టింది. వైద్యుడు లేని గ్రామంలో ఉండకూడదని సుమతి శతకారుడే బోధించాడు. అయితే ఆధునిక వైద్యం అలోపతి మనకు బ్రిటిష్ కాలంలోనే వచ్చింది. 1858లో ఏలూరు, 78లో నరసాపురం, 79లో కొవ్వూరుల్లో తొలి అలోపతి డిస్పెన్సరీలు ప్రారంభమయ్యాయి. తణుకుకు సంబంధించి 1883లో ప్రస్తుత పాత ఊరులోని కొమ్మాయి చెరువు వద్ద ప్రభుత్వ ఆసుపత్రిని నెలకొల్పారు. ఈ ఆసుపత్రిలో ఆనాడు డాక్టర్ యార్లగడ్డ పాపయ్య నాయుడు, నెల్లూరుకు చెందిన డాక్టర్ కె సుబ్బారెడ్లు వైద్య సేవలు అందించి ప్రజామన్ననలు పొందారు. పాత ఊర్లో ఉన్న ఈ ప్రభుత్వ ఆసుపత్రిని 1922లో ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రోడ్లోకి మార్చారు. ఈ ఆసుపత్రి ద్వారానే తణుకు ప్రాంతానికి అలోపతి వైద్యం విస్తరించింది. అకాలంలోనే వైద్య విద్యలో పట్టా పొందిన వారు ప్రైవేటుగా ప్రాక్టీస్ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే 1916లో డాక్టర్ ఎల్లంరాజు సూర్యనారాయణ, డాక్టర్ గాడేపల్లి సూర్యనారాయణ, డాక్టర్ వేప పూర్ణరావులు ఎంబీబీఎస్ పట్టాతో తణుకులో వైద్య సేవలు ఆరంభించారు. ఆ తర్వాత 1927లో డాక్టర్ తణుకు భాస్కర్ రావు, డాక్టర్ తేతలి సత్యనారాయణ, డాక్టర్ నండూరి రామారావు, డాక్టర్ చిట్టూరు సత్యరాజులు ప్రాక్టీసులు ప్రారంభించారు. అనంతరం డాక్టర్ ఆలపాటి సుబ్బారావు, డాక్టర్ ఆలపాటి శేషయ్య, డాక్టర్ సంపర శేషగిరిరావులు తణుకులో వైద్యం చేసి ఈ రంగంలో స్థిరపడ్డారు. వీరి తర్వాత టీవీ కృష్ణమాచారి, డాక్టర్ దొమ్మేటి గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ ఇందిరాదేవి, డాక్టర్ గొట్టిముక్కల సోమరాజు, డాక్టర్ సుంకవల్లి ప్రకాశ్రావు, డాక్టర్ తణుకు రాధాకృష్ణ, డాక్టర్ తేతలి సీతారామయ్య, డాక్టర్ తాతిన రామబ్రహ్మం తదితరులు వైద్య సేవలందించారు. ప్రస్తుతం తణుకు ప్రాంతంలో స్పెషాలిటీల నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగం వరకు అభివృద్ధి చెంది 100 మందికి పైగా వైద్య సేవలు చేస్తున్నారు. ప్రజాసేవే పరమావధిగా ఎంచుకుని పేదల పాలిటి పెన్నిదిగా విశిష్ట సేవలందించిన బీహార్ రాష్ట్రం పాట్నా పట్టణంలోని బకింపూర్కు చెందిన డాక్టర్ బీసీ రాయ్ జన్మదినమైన జూలై 1ని దేశమంతటా వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఉత్తమ వైద్యునిగా సేవలందించిన డాక్టర్ రాయ్ మహాత్మా గాంధీకి వైద్య సేవలు చేసిన ప్రముఖునిగా కూడా పేరొందారు. 1948లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, అంతకుముందు కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన రాయ్ వైద్యులందరికీ ఆదర్శప్రాయునిగా నిలిచారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముల్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్లో వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించి డాక్టర్ బీసీ రాయ్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజగోపాలరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా 4 వైద్య నిపుణులను సత్కరించారు.
డాక్టర్ డిసి రాయ్ చాలా కాలం జూలై 1ని ఆయన జన్మించారు. సస్టన్ జన్మించి మెడిసిన్ చదువుకుని తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి ఇప్పుడు వరకు ఎవరు పెద్ద చేసి ఉంటారు. ఎంఆర్సిపి ఎఫ్ఆర్సిఎస్ చేశారు ఆయన. అంటే ఫిజిషియన్ సర్జన్ క్వాలిఫికేషన్ ఈ 2 డిగ్రీస్ కూడా ఆయన 3 ఏళ్లలో కంప్లీట్ చేశారు. ఆ రోజు ఇండియా వచ్చేసి సర్వీస్ చేసి బాగా సోషల్ యాక్టివిటీస్ సోషల్ సర్వీస్ అన్నీ చేసేవారు. చేసిన తర్వాత పాలిటిక్స్ చీఫ్ మినిస్టర్ అవడం, తర్వాత అల్టిమేట్గా భారతరత్న అన్నీ రావటం. చాలా గొప్ప వ్యక్తి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మళ్ళీ ఆయన జూలై 1నే పరంపదించడం జరిగింది. 1 జూలైలోనే. అంటే డాక్టర్స్ కమ్యూనిటీకి ఐడియల్ పర్సన్. క్వాలిఫికేషన్, సర్వీస్, తర్వాత సోషల్ యాక్టివిటీ, సోషల్ సర్వీస్, తర్వాత పొలిటికల్గా కూడా బాగా నేను తెచ్చుకున్న ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వడం. అటువంటి వ్యక్తి బర్త్డేని నేషనల్ డాక్టర్స్ డే అని చేయడం. ఆ డాక్టర్స్ డే రోజున ఈరోజు కూడా అలాంటి వాళ్ళందరినీ గుర్తించి అందరూ కొంచెం డాక్టర్స్ డే వాళ్ళ టీసీ రాయ్ గారు జన్మదిన రోజున మీరు అందరూ ఉన్నారు. మీ డాక్టర్స్ కూడా అలాగే ఆయన్ని ఆదర్శంగా తీసుకుని అలా ఉండాలి అని మళ్ళీ ఒకసారి పెద్దవాళ్ళు గుర్తు చేసుకోవడం కోసం గౌరవించడానికి సీనియర్ సిటిజన్స్ చేసుకోవడం చాలా ఆనందం. వారికి ప్రత్యేకంగా నేను ఆశీస్సులు తెలియజేస్తాను. సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సభలో గౌరవ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్ పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో డాక్టర్స్ డే నిర్వహించి రక్తదానం చేశారు. ఈ మేరకు 35 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తం ఇచ్చారు. ఈ సందర్భంగా క్లబ్ సీనియర్ నాయకులు పిల్లల వైద్య నిపుణులు వస్సవాయి వెంకటరాజు మాట్లాడుతూ వైద్యుల దినోత్సవంలో అవసరమైన ప్రజలకు ఉపయోగపడే రక్తాన్ని దానం చేయడం అభినందనీయమన్నారు. ఆనందం మస్తాన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కటారి సిద్ధార్థ, అధ్యక్షులు గోకవరపు సుధాకర్, మాజీ అధ్యక్షులు గమని రాంబాబు, ఒంగూరి హనుమంతరావు, పుట్టా సత్యనారాయణ, డైరెక్టర్ అకెల కాశీ విశ్వనాథం, సభ్యులు మేడికొండ వెంకటేశ్వరరావు, ఆకెల సుబ్రహ్మణ్యం, కేటీవీ రెడ్డులు పాల్గొన్నారు. సజ్జాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించి 5 వైద్యులను సత్కరించారు. క్లబ్ అధ్యక్షులు పి బాబు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పుట్టా విజయశ్రీ, బైలా లక్ష్మీనారాయణ, కార్యదర్శి అడ్డగర్ల వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. కాగా తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో వైద్యులను సత్కరించి వారందిస్తున్న సేవలను ప్రస్తుతించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు బూరుగుపల్లి వెంకటరావు, డైరెక్టర్లు కోడూరి పద్మావతి, దామెర సురేఖలు పాల్గొన్నారు. సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్ రావు 5 డాక్టర్లను సత్కరించారు. పేద మధ్యతరగతి ప్రజలకు సేవలందించే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నట్లు ఈ క్లబ్ మాజీ గవర్నర్ దామిరి రంగారావు తెలిపారు. తణుకు రైల్వే స్టేషన్ రోడ్లోని డాక్టర్ ఈతుకోట లక్ష్మీదేవి లయన్స్ క్లబ్ భవనంలో సోమవారం నిర్వహించిన సజ్జాపురం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు తమ సభ్యులు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం నూతన అధ్యక్షులు పులప బాబు ప్రసాద్, కార్యదర్శి అడ్డగర్ల వెంకటేశ్వరరావు, కోశాధికారి అనబోయిన రాజు, ఇతర ఆఫీస్ బేరర్ల చేత దామెర రంగారావు,
ప్రమాణ స్వీకారం చేయించి క్లబ్ విధి విధానాలను వివరించారు. లయన్స్ క్లబ్ అంటే ఒక పెద్దల క్లబ్గా, ఓ డీసెన్సీ డెకోరమ్గా, డిసిప్లిన్ క్లబ్గా ఈ జిల్లాలో ఒక గుర్తింపు వచ్చింది. దీన్ని మరి ఈ గుర్తింపు రావడానికి కారణం కీర్తిశేషులు నరేష్ అగర్వాల్ గారు. ఎక్కువగా హడావుడి చేయకుండా ప్రజలకు ఏదైతే ఉపయోగపడదో అయ్యే లిమిటెడ్ కార్యక్రమాలు చేస్తుంటారు. ముఖ్యంగా పర్మనెంట్ ప్రాజెక్టు స్వర్గధామం చాలా వండర్ఫుల్గా అది చాలామంది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక పిల్లలకి 10th క్లాసు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు వాళ్ళకి 2 నెలలు ఫీడింగ్ ఇస్తుంటారు. అది చాలా అది ఉపయోగపడుతుంటుంది. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కామన్గా చేసుకుంటూ చక్కగా కార్యక్రమాలు చేసుకుంటూ ఎంజిఎఫ్లు ఇస్తూ మెంబర్షిప్ పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సజ్జాపురం లయన్స్ క్లబ్కి నేను ముందుగా నేను అభినందన తెలియపరుస్తాను. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పుట్టా విజయశ్రీ, బైలా లక్ష్మీనారాయణ, సనపల రమణ భాస్కర్ రావు, అందే వీరరాఘవయ్య, ఒంగూరు కిషోర్లు పాల్గొన్నారు. ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న పర్యావరణ సమస్యలను అధిగమించాలనే లక్ష్యంతో మొక్కలు నాటే ఉద్యమం ఒకవైపు సాగుతుండగా మరొక వైపు స్వచ్ఛంద కార్యకర్తల ఇళ్ల ముందు వేసుకునే గార్డెన్స్ ప్రోత్సహించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తణుకు కోగంటి హోమ్స్ కు చెందిన లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో తణుకు గార్డెన్ గ్రూప్ ఆత్మీయుల సమావేశాన్ని సోమవారం నిర్వహించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సొంత పెరట్లో కూరగాయలు, ఆకుకూరలను పెంచడం కూడా పర్యావరణానికి పరిరక్షణకు సహకరించడమేనన్నారు. ఈ ప్రజాశ్రేయస్సు కార్యక్రమాన్ని పట్టణమంతా విస్తరింపజేసే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు లక్ష్మీప్రసన్న వివరించారు. క్రిమిసంహార మందులు లేకుండా పంటను పండించుకోవడం, గార్డెనింగ్ని ఒక అభిరుచి కింద చేపట్టినటువంటి వారందరూ కూడా సమావేశమై వారి అనుభవాల్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ చర్చించుకుంటూ ముందు ఈ టెర్రస్ గార్డెనింగ్ అనేటువంటి పద్ధతుల ద్వారా కుటుంబ పోషణకు అవసరమైనటువంటి ఆకుకూరలు, కూరగాయలు, అలంకరణ మొక్కలు, పూలు వీటన్నిటి పెంపకానికి ఒక దిశానిర్దేశం చేసుకోవడం కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం నుండి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములమై సంస్థ నుంచి విచ్చేసినటువంటి వారు వీరందరి సమక్షంలో ఈరోజు పెరటి తోటల పెంపకానికి అవసరమైనటువంటి సాంకేతిక విధి విధానాలు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ పెరటి తోటల్ని పెంచడానికి కావలసినటువంటి వారి ఇంటిలో గల పరిస్థితులను బట్టి నమూనాలను ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలాంటి ముఖ్యమైనటువంటి వనరుల్ని, సేంద్రియ పరికరాలని, పద్ధతుల్ని వాడడం ద్వారా నాణ్యమైనటువంటి పండ్లు, కూరగాయలు, అలాగే కంటికి ఆనందం కలిగించేటువంటి విధంగా అలంకరణ మొక్కలు, పూల పెంపకం చేపట్టవచ్చు అనేటువంటి దిశగా చర్చించుకొని ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ ఈ కరుణశ్రీ, ఇదే యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ వి దీప్తి, అభ్యుదయ టెర్రస్ గార్డెనర్స్ డాక్టర్ కె శివరామప్రసాద్, ముల్లపూడి మురళి, ముత్యాల సత్యరాజు, పాలడుగు భరతలక్ష్మి, పట్టణంతో పాటు వేల్పూర్ పరిసర ప్రాంతాల టెర్రస్ గార్డెనర్స్ పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.